హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. సో నేను ఎందుకు ఇలా వీడియో చేద్దాం అనుకుంటున్నానంటే, మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. అందరికీ తెలిసి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అంటే ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారో, యాక్చువల్లీ కొందరు ఇండివిజువల్ హౌస్ కొనాలనుకుంటారు, కొందరు ఫ్లాట్స్ కొనాలనుకుంటారు. సో దాంట్లో మనకి ఇండివిజువల్స్ అంటే మనము మామూలుగా ఇల్లు కట్టేసుకొని, లేకపోతే కట్టిన ఇల్లే తీసుకోవడము అలా ఉంటుంది. సో నేను ఫ్లాట్స్ అంటే ఏంటంటే, ఆల్రెడీ కట్టిన ఫ్లాట్స్ ఉంటాయి కదా, సో అవి అది కూడా మనం తీసుకుంటాం యాక్చువల్లీ. సో ఎక్కడైతే ఫ్లాట్స్ కడుతున్నారో, సో కొందరు గేటెడ్ కమిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇది గేటెడ్ కమిటీలో ఉంది అని అంటున్నారు. సో గేటెడ్ కమిటీ అంటే ఏంటంటే, అన్ని ఫెసిలిటీస్ మనకి అవైలబుల్గా ఇవ్వడం అన్నమాట. సో అంటే మీకు నియర్ బై లైక్ మార్కెట్ నియర్గా ఉంటుంది, లైక్ మీకు షాపింగ్కి నియర్గా ఉంటుంది, మీకు థియేటర్స్ నియర్ బై ఉంటుంది, మీకు ఎవ్రీథింగ్ నియర్ బై ఉంటుందని చాలా మంది బిల్డర్స్ కూడా అట్లా చెప్తూ ఉంటారు. అంటే బిల్డర్స్ చెప్పడం అనే కాదు, కానీ యాక్చువల్లీ అంటే గేటెడ్ కమిటీ అంటేనే అది అన్నమాట. సో నేనేమనుకున్నానంటే, మా సిస్టర్ రీసెంట్గా తీసుకున్నారు ఫ్లాట్. సో దాంట్లో కూడా వాళ్ళు గేటెడ్ కమిటీ అన్నారు. సో నేను అనుకున్నాను, గేటెడ్ కమిటీ అంటే వీళ్ళు చెప్పేటి అన్నీ కరెక్ట్గా చేస్తారా లేదా, యాక్చువల్లీ అది కరెక్టేనా, రైటా రాంగా అని నాకు అర్థం కాలేదు. కానీ అందరి గేటెడ్ కమిటీ నేను అన్నీ చూడలేదు, కానీ నేను ఒక్కటి చూసింది మాత్రం, మా సిస్టర్ చూసింది మాత్రం, అక్కడ మాత్రము నిజంగా అండి, ప్రతి ఫెసిలిటీ గేటెడ్ కమిటీ అని అంటే ప్రతి ఫెసిలిటీ అక్కడ ఉంది ఫ్రెండ్స్. అసలు వాళ్ళు ఏదైతే మరి ఫ్లాట్ కొంటప్పుడు ప్రామిస్ చేశారో అవన్నీ అవుతున్నాయి, ఇంకా చాలా అవ్వాలి. సో ఇప్పుడు మాత్రం అయితే ఏవైతే అవుతున్నాయో, ఎవరెవరైతే అక్కడ ఉంటున్నారో, దే ఆర్ ఆల్ లైక్ అందరూ ఆ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నారు ఫ్రెండ్స్. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద గేటెడ్ కమిటీదిగా నేను చూశాను. సో మీకు ఇన్ఫర్మేషన్ అక్కడ గేటెడ్ కమిటీ ఫ్లాట్స్లో ఎలా ఉంటుంది అంటే, మీకు ఏంటి యాక్చువల్ అక్కడ ఫెసిలిటీస్ ఏంటి అవన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను, మీరు వీడియో కూడా చూడండి. సో జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎవరైతే కొనాలనుకుంటున్నారో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటో అనేది ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ఇలా నేను చిన్న వీడియో చేశాను. సో నేను ఇప్పుడు పెట్టే వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్, సో మీరే తెలుస్తుంది యాక్చువల్లీ ఏంటి అని. సో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో యాక్చువల్లీ నేను చెల్లి వాళ్ళ ఇంటికి రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్. ఆటో ఎక్కాను, ఆటో బుక్ చేసుకున్నాను. సో గోవాకి వెళ్ళేసి వచ్చేసి తనని చూడకుండా చాలా రోజులు అయిపోయిందనమాట. సో నేనేం చేశానంటే, చెల్లి వాళ్ళ ఇంటికి ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, గేటెడ్ కమిటీ అనమాట అది. నేను వాళ్ళ ఫ్లాట్, సో వాళ్ళ ఫ్లాట్కి ఇప్పుడు నేను వెళ్తున్నాను. అట్లానే నా చిట్టి తల్లి, నా చిన్ని ప్రిన్సెస్ను కూడా అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. సో తనను కూడా చూడడానికే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో యాక్చువల్లీ బాగా ఎండ ఉంది. సో నేనేం చేశానంటే, చక్కగా మరి ఎండ ఉంది కాబట్టి మ్యాంగో కాకుండా వాటర్ మిలన్ కూడా తీసుకున్నాను తన కోసము. సో రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. సో వెళ్తున్నాము. ఎండ ఎలా ఉందంటే విపరీతంగా ఉంది. నేను టోటల్ కవర్ చేసేసుకున్నాను నా ఫేస్. సో దానికి నేను చల్లగా ఉంటుంది, బాగా ఎండ ఉంది కదా అని ఒక వాటర్ మిలన్ కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది మనము గేటెడ్ కమిటీ అంటే ఫ్లాట్స్లోకి నేను ఎంటర్ అయిపోయాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వెహికల్స్ పార్కింగ్ వీళ్ళు పెద్దగా ఉన్నాయి. ఇవి బిల్డింగ్స్ చాలా ఫ్లోర్స్ ఫ్రెండ్స్. ఇవి సమ్ 12 to 14 ఫ్లోర్స్ అనుకుంటా. అంటే నాకు మాత్రం చెల్లి 12 ఫ్లోర్స్ అని చెప్పింది. సో ఇవి 12 ఫ్లోర్స్ ఫ్రెండ్స్. సో మేము ఎంటర్ అయ్యాము. ఎంటర్ దగ్గర సెక్యూరిటీ దగ్గర కూడా మమ్మల్ని ఎలా ఎంట్రీ చేస్తారంటే, ఖచ్చితంగా మనము ఫ్లాట్ నెంబర్ చెప్పాలి, వాళ్ళ పేరు చెప్పాలి. సో సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో నేను ఇక్కడ నుంచి ఇంకా చెల్లి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చెల్లి వాళ్ళ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం ఆగేసి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో అంత ఫెసిలిటీస్ అయినా ఇది చాలా బాగుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి బాక్సెస్ ఏంటంటే, యాక్చువల్లీ అది మెయిల్ బాక్సెస్. ఏమైనా లెటర్స్ ఉంటే దాంట్లో వేస్తారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు అందాలంటే దాంట్లో ఉంటుందన్నమాట.
సో నేను మెల్లిగా ఇంకా పైకి వెళ్తున్నాను లిఫ్ట్లో. సో చెల్లి వాళ్ళది 4th ఫ్లోర్ ఫ్రెండ్స్. సో వచ్చేసాను నేను, ఇంకా వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ నా ప్రిన్సెస్ ఇక్కడే ఉంటుంది, నా చిట్టి తల్లి, నా ప్రిన్సెస్. చూసారా, నన్ను చూసిన వెంటనే ఊరికొచ్చేసింది ఫ్రెండ్స్, నా చిట్టి తల్లి, నా చిట్టి బంగారం. ఇంకా నేను చాలా మిస్ అయ్యాను దాన్ని. లోపలికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ చిట్టి తల్లిని చూసి. మళ్ళీ చూసే వరకు చెల్లె వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు దాంట్లో. అది చూడండి ఎంత నాటీగా నన్ను చూసి ఎలా చేస్తుందో. షీ సో హ్యాపీ అనమాట, నన్ను కూడా చూసి చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళు చూసే వరకు చక్కగా పట్టు చీరలు తీసుకుంటున్నారు. సో వాళ్ళు పట్టు చీరలు తీసుకుంటున్నారు, పట్టు చీరలు బేరం ఆడుతున్నారు. సో ఇది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఇంకేం చేశానంటే, నాకు ఇప్పుడు ప్రస్తుతం చీరలు వద్దు బాబు అని నన్ను కూడా చూడమన్నారు. నాకు ప్రస్తుతం చీరలు వద్దు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను అని, చిట్టి తల్లిని చూడడానికి వచ్చాను. సో అని నేను చక్కగా అక్కడ కూర్చున్నాను, నా ప్లేస్లో నేను కూర్చున్నాను. సో హాయ్ హాయ్ హాయ్, నా చిట్టి తల్లి షూట్ చేస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. తర్వాత సో చెల్లెలు పట్టు చీరలు తీసుకుంటుంటే మేము మా పనిలో బిజీ ఉన్నామన్నమాట. నా చిట్టి బంగారంతో నేను ఆడుకుంటున్నాను అనమాట ఒక కార్నర్లో ఫ్రెండ్స్. సో అది కూడా చాలా చిలిపి చేష్టలు వేస్తుంది. ఇంకా చూడండి ఎలా చేస్తుందో, దాని డాల్స్తోని చక్కగా ఆడుకుంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా. చెల్లి ఇంకా లంచ్ టైం కదా అక్క, మరి ఏం తింటారు అని అడిగింది ఫ్రెండ్స్. సో నేను అన్నాను ఏదన్నా నీ ఇష్టం రా అని అంటే, ఇంకా బిర్యానీ తెప్పించింది ఫ్రెండ్స్. అప్పుడే అన్నయ్య వాళ్ళు అంటే అన్నయ్య ఇంకా అన్నయ్య వాళ్ళ పాప కూడా వచ్చారు ఫ్రెండ్స్. సో అదే టైంలో వచ్చారు కాబట్టి లంచ్ టైంలో చక్కగా మేము బిర్యానీ తెప్పించేసుకున్నాము పిస్తా హౌస్ నుంచి. చాలా బాగుంది ఫ్రెండ్స్ బిర్యానీ మాత్రం. దాని ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ఆసమ్గా ఉండే. సో చికెన్ ముక్కలు మాత్రం తినకుండా మేము చక్కగా రైస్ కుమ్మేసాం ఫ్రెండ్స్, బాగుండే అనమాట. సో రైస్ తినేసి ఇంకా నేను తెచ్చిన వాటర్ మిలన్ ఎలా కట్ చేశానో చూడండి ఫ్రెండ్స్ మీరు. సో యాక్చువల్లీ నేను వాటర్ మిలన్ ఇలా కట్ చేస్తానన్నమాట. సో ఇది 2 pieces, 1 piece పక్కకు పెట్టేశాను. చూడండి దీంట్లో నేను ఎలా కట్ చేస్తానో యాక్చువల్లీ మాత్రం చూడండి ఫ్రెండ్స్. సో ఇలా కట్ చేసుకొని తింటే చక్కగా మనకి పీసెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా యాక్చువల్లీ ద వేస్టేజ్, ద స్కిన్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, చూస్తున్నారా ఇలా కట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా వాటర్ మిలన్ ఇంట్లో తెచ్చినప్పుడు ఇలా కట్ చేసి చక్కగా మొత్తం తీసేసి ఆ వైట్ది అంతా వైట్ స్కిన్ కూడా తీసేసి మనము ఆ పింకిష్ దాన్ని మనము కట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పింకిష్ వచ్చే వరకు మన ఆ వైట్ ఉన్నదంతా కట్ చేసేయాలన్నమాట. సో అప్పుడే మనకి మన ఫ్రూట్లో ఉన్న పింక్నెస్, ఆ జ్యూసీనెస్ అనేది మనకి చక్కగా ఉంటుంది. లేకపోతే ఆ వైట్గా అంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి అంత చప్పగా అనిపిస్తుంది మన వాటర్ మిలన్. సో అలా తీసేసి చక్కగా కట్ చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, చక్కటి పీసెస్ కట్ చేసుకోవాలి, అప్పుడే టెంప్టింగ్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది కూడా. ఏదైనా మనం ఫుడ్ ఉంటే చక్కగా డెకరేట్ చేసుకోవడము, చక్కగా టేస్టీ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇది కూడా నేను ఇది చక్కగా కోసాను చూడండి. సో ఇది కోసేసి మనం పీసెస్ అన్నీ ఎలా కట్ చేస్తానో అది కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు, చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ మై వే ఆఫ్ కటింగ్ వాటర్ మిలన్. ఈవెన్ దో అది ఇట్స్ టేకింగ్ టైం, కానీ చక్కగా నేను కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రూట్ యాక్చువల్లీ వాటర్ మిలన్ కొద్దిగా చప్పగా ఉన్నా మనం కొద్దిగా దాంట్లో చాట్ మసాలా అయినా లేకపోతే మన బ్లాక్ సాల్ట్ అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా చక్కగా కట్ చేశానా నేను, బాగుందా? మీరు ఇలానే కట్ చేస్తారా ఫ్రెండ్స్? మీరు కూడా చెప్పండి ఎలా కట్ చేస్తారో. నేను మాత్రం ఇలా కట్ చేస్తారు, చాలా డిఫరెంట్ వేలో చాలామంది డిఫరెంట్గా కట్ చేస్తారు, కానీ నాకు ఎందుకో ఇలా కట్ చేస్తే బాగుంటుందన్నమాట, నాకు నచ్చుతుంది. ఓకేనా, డన్. సో ఇలానే కట్ చేసిన వెంటనే మేము ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. తిన్న వెంటనే ఇది కాస్త ఫ్రూట్ అంత స్వీట్గా లేకున్నా పర్వాలేదు, ఓకే తినొచ్చు అనమాట. అంత స్వీట్నెస్ లేకుండా పర్వాలేదు, బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది.
సో ఇంకా ఫ్రెండ్స్ మేము బిర్యానీ తినేసాము, ఇంకా ఫ్రూట్ తినేసాము. తర్వాత నేను అన్నాను ఇంకా కాస్త బయటికి వెళ్ళి అదే గేటెడ్ కమిటీ అని మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్నీ కవర్ చేస్తాను అని అంటే మా చిట్టి తల్లి నా చిట్టి బంగారము స్కూల్లో ఏదో షో చేశారంట. అది చక్కగా నాకు చూపిస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ అది ఎలా చూపిస్తుందంటే ఇది మదర్కి సంబంధించింది అనమాట. సో మా సిస్టర్ అది చేసిన డాన్స్ నన్ను చేయమన్నారు. సో నేను దాంతోపాటు ఈ డాన్స్ చేశాను. సో ఇలా రా, ఇట్లా రా, అట్లా రా అని అంటుంటే వచ్చుకుంటే నేను కూడా డాన్స్ చేశాను ఫ్రెండ్స్. దాంతో మాత్రం చక్కగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అసలు దాంతో టైం గడుపుతూ ఉంటే అసలు ఎప్పుడు గడిచిపోయింది ఆ టైం అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? సో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంది, ఇలా కూర్చోమని చెప్తుంది. ఇదిగోండి చూడండి, అలా వెనకకి రా అని చెప్తుంది, ఇలా చూస్తాను నేను, నువ్వు కూడా ఇలా చూడు అని చెప్తుంది నాకు. చూస్తున్నారా ఫ్రెండ్స్? నా చిట్టి తల్లి చాలా క్లెవర్ ఫ్రెండ్స్. అసలు ప్రతి దాంట్లో క్లెవర్, చాలా అలర్ట్గా ఉంటుంది. ఎంత ఐక్యూ ఉందంటే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇట్టే పట్టేసుకుంటుంది. సో నేను అంతా ఎంజాయ్ చేసి ఇంకా నేను కిందికి వచ్చాను ఫ్రెండ్స్. మీకు కూడా చూపించాలి కదా మొత్తము గేటెడ్ కమిటీ అని అంటే ఎలా ఉంటుంది. సో ఇది పెద్ద గ్రౌండ్ ఫ్రెండ్స్. ఈ గ్రౌండ్లో దీంట్లో వీళ్ళు ఏంటంటే అన్నీ అన్నమాట, మన ఫెస్టివల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏ ఫెస్టివల్ అయినా ఆ గ్రౌండ్లో జరుగుతుంది. ఇది క్రికెట్ తెలుసు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది క్రికెట్ ఆడే గ్రౌండ్ అన్నమాట. దాని పక్క గ్రౌండ్లో అయితే ఆడ క్రిస్మస్ అయినా లేకపోతే వినాయక చవితి అయినా విజయదశమి అయినా ఆ గ్రౌండ్లో అందరు కలిసి చేసుకుంటారు ఫ్రెండ్స్. దివాళీ అయినా చేసుకుంటారు. సో ఈ గ్రౌండ్లో మాత్రం క్రికెట్, మళ్ళీ దాని పక్కకే ఇది ప్లే గ్రౌండ్ అనమాట. ప్లే గ్రౌండ్ అంటే మొత్తం చిన్న పిల్లలకి ఆడే గేమ్స్ అన్నమాట ఈ గ్రౌండ్లో. చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా? సో ఇదంతా నేను షూట్ చేశాను మీకు తెలియాలని. యాక్చువల్లీ వాళ్ళు ప్రామిస్ చేసింది ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నాయి అక్క అని చెప్పింది మా సిస్టరు. తర్వాత నేను అది చూసాను కదా, పిల్లలు ఆడేది గేమ్స్ది చూసేసాను కదా, మీకు ఇప్పుడు చూపించాను కదా. ఇప్పుడు నేను వెళ్ళేదన్నమాట చిన్న క్లబ్ అన్నమాట. దీన్ని క్లబ్ హౌస్ అంటారు. ఈ క్లబ్ హౌస్లో కూడా ఫ్రెండ్స్ యాక్చువల్లీ పక్కకి మనం వెళ్తే ఇది చిన్న రూము, కానీ చాలా మంది దీంట్లో పడతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ వీళ్ళు ఏ ఫంక్షన్ అయినా చేసుకుంటారు అనమాట. బర్త్డే పార్టీస్, చిన్న ఎంగేజ్మెంట్ పార్టీస్, సో అటువంటి ఫంక్షన్స్ వీళ్ళు దీంట్లో చేసుకుంటారనమాట. సో 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. చాలా మంది ఉంటారు కాబట్టి 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. సమ్ అమౌంట్ ఇవ్వాలన్నమాట. సో బాగుంది ఫ్రెండ్స్. తర్వాత నేను లోపలికి వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే కూడా సో నాకు ఇంకోటి ఏదో కనిపించింది. చక్కగా లోపలికి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడికి వెళ్దామని ఆలోచించాను. చాలా ప్లేసెస్ ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ మీటింగ్ రూమ్ కనిపించింది. సో మీటింగ్ రూమ్ అంటే వీళ్ళ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఏమైనా మీటింగ్ చేసుకోవాలన్నా, ఏమైనా డిస్కషన్ చేసుకోవాలన్నా చక్కగా ఆ రూమ్లో వచ్చి వాళ్ళు డిస్కస్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇట్స్ కాల్డ్ మీటింగ్ రూమ్ అన్నమాట. సో దాని పక్కకే ఇది గేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ గేమ్ మీరు చూస్తే గుర్తుపడతారు. సో ఇది బిలియర్డ్స్ గేమ్ అన్నమాట. సో స్నూకర్ అన్నమాట. మన స్టిక్తో మనం పుష్ చేయాలి బాల్స్ని. సో ఈ గేమ్ కూడా ఇక్కడ ఉంది అన్నమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది అసలు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అసలు టైం పాస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మేము కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసాం కాబట్టి నాకు చాలా నచ్చింది. అందుకే ఇది ఒకటి వీడియో చేస్తే బాగుంటుందని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఈ రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీని తర్వాత ఇంకా పూల్ రూమ్ అన్నమాట. సో ఇది స్విమ్మింగ్ పూల్. ఆ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతుంది మనకి దారి. పక్కకి చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆల్ ఇండోర్ గేమ్స్. వాళ్ళు చెస్ ఆడుతున్నారు, క్యారమ్ ఆడుతారు అక్కడ. సో ఇండోర్ గేమ్స్ అన్నమాట. ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ టేబుల్ టెన్నిస్ అన్నమాట. సో చాలా బాగుంది. ఇంకా ఇది మొత్తం గ్లాసెస్ ఉంది కదా, మన గేమ్స్ ఆడుతూ కూడా చక్కగా బయట నుంచి వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ లోపల నుంచి బయట వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఓన్లీ ఒకటే టేబుల్ టెన్నిస్ టేబుల్ కాకుండా 2 టేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ.
సో ఒకటి ఎంగేజ్ ఉన్న ఇంకో మన టేబుల్లో ఆడొచ్చు అనమాట. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో మనం ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు అనమాట. అంత బాగుంది. నాకు మాత్రం ఇక్కడ ఫెసిలిటీస్, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ మాత్రం భలే నచ్చింది. ఇప్పుడు మనము బయటికి వెళ్తుంది చూస్తున్నారా. మళ్ళీ అక్కడి నుంచి మనం బయటికి వెళ్తే మనకి కనిపించేది స్విమ్మింగ్ పూల్. అసలు స్విమ్మింగ్ పూల్ అంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు చల్లగా, అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా స్విమ్మింగ్ దగ్గర కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్విమ్మింగ్ కోచ్ వస్తాడనమాట. సో ఎవరైతే స్విమ్మింగ్ రాదో వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తాడు. సో వాళ్ళ స్విమ్మింగ్ కోచ్ పర్సన్ కూడా వస్తాడు. సో లేడీ కోచ్ కూడా ఉంది, జెంట్స్ కోచ్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో చూస్తున్నారా, నేను మీకు అంత పూల్ అంతా చూపిస్తున్నాను. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లాట్లో ఉండే వాళ్ళు చక్కగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి ఒక టైంకి వస్తారు ఫ్రెండ్స్. ఒక టైం మెయింటైన్ చేస్తారు. సో ఈ టైంలోనే మళ్ళీ కంపల్సరీ వెళ్ళాలి, మనం ఎంజాయ్ చేయాలి. తర్వాత మళ్ళీ వాటర్ని నీట్గా చేసేస్తారు. అంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే నిజంగా ఇక్కడ ఒక ఫ్లాట్ తీసేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తే. కానీ చాలా బాగుంది, నాకు మాత్రం చాలా నచ్చింది. ఇంకా ఇక్కడైనా ఎటువంటి ప్లేసెస్ ఏమన్నా మీకు తెలుసా ఫ్రెండ్స్ చెప్పండి నాకు కూడా. ఎందుకంటే నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ. సో కిడ్స్ పూల్ అని, ఇంకా ఈ మనం టేబుల్ టెన్నిస్ మీకు చూపించాను కదా, అక్కడ కాస్త పైకి వెళ్తే అక్కడ జిమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు జిమ్ది నేను షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఆల్ జిమ్ది ఉందన్నమాట. జిమ్ది ఫెసిలిటీస్ అంటే జిమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. థ్రెడ్మిల్స్ ఉన్నాయి, మళ్ళీ పుషప్స్ చేసుకోవడానికి మనకి డంబల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. తర్వాత మీకు పూల్ చూపించేసి నేను ఇంకోటి పూల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకో పూల్ చూసేసి తర్వాత ఇక్కడికి వచ్చాను. ఏంటంటే ఫ్రెండ్స్ యోగా రూమ్, ఇది యోగా రూమ్ మెడిటేట్ చేయడానికి. పక్కకి వెళ్తే క్రచ్ రూమ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళే, ఫ్లాట్లో ఉన్న వాళ్ళే అక్కడ టేక్ కేర్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో పిల్లల్ని చూసుకుంటారు. చాలా అసలు నిజంగా ఫ్రెండ్స్ ఎంత చెప్పాలన్నా ఇక్కడ నాకు తక్కువనే అనిపించింది. సో పిల్లలు కూడా ఇక్కడ పెడతారు. తర్వాత మనకి ఇక్కడ సలూన్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారా అసలు ఎన్ని ఫెసిలిటీస్ ఫ్రెండ్. మనకి బయటికి వెళ్ళకుండా ఈ లోపలనే ఈ క్యాంపస్లోనే వీళ్ళు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి. నాకు మాత్రం చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో గేట్ నుంచి బయటికి వెళ్ళకుండా మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. తర్వాత నేను క్లబ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి చూస్తే పక్కకి చిన్న షాప్ పెట్టారు. ఎక్కడైతే మనకి ఇమ్మీడియట్ ఐటమ్స్ తీసుకోవడానికి, లైక్ గ్రాసరీ ఐటమ్స్ అన్నమాట. అసలు చిన్న రూమ్ కానీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాకు మాత్రం నచ్చింది. మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అన్నీ తెప్పించుకోవడం అన్నట్టు అనమాట ఇది. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత చిన్న ప్లేస్లో వాళ్ళు ఎలా కవర్ చేశారు చూడండి. కానీ ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి, మనం బయటికి వెళ్ళేసి తెచ్చుకోవడానికి అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో వీళ్ళు మొత్తం వీళ్ళ గేట్ బయటికి వెళ్ళకుండా ఓన్లీ ఇంట్లో నుంచి ఇక్కడ కాస్త బయటకు వచ్చేసి వాకింగ్ లాగా వచ్చేసి ఐటమ్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది చూస్తున్నారా, నేను మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్, A to Z ఐటమ్స్ దొరుకుతాయి. చిన్న ప్లేస్, చిన్నగా ఉన్నా కానీ అన్నీ కవర్ చేసేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టుకోవడం కూడా అసలు ఒక ఛాన్స్ ఇచ్చింది అన్నమాట. ఫ్లాట్లో ఉన్న వాళ్ళే ఎవరైనా పెట్టుకోవచ్చు దీంట్లో, ఎవరికైనా ఇది ఛాన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో మనకేంటంటే ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఐటమ్స్ ఏదో ఒకటి, నేను ఇది షూట్ చేస్తూ ఉంటే సరే ఏదో ఒకటి తీసేసుకోవాలని నేను ఒక చిన్న స్నాక్ ఐటమ్ తీసేసుకొని నేను ఇంకా బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ అసలు. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్, ఇది మన గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అంతా మీకు చూపించాను అనుకుంటాను, మీకు అంతా అర్థమైంది అనుకుంటాను. సో ఫర్దర్గా మీరు ఎక్కడైనా మీరు ఫ్లాట్ కొనాలన్నా
ఇంకేమైనా కొనాలన్నా మీరు ఒకసారి ఆలోచించుకొని ఏదైతే బెస్ట్ అని చూసుకొని చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఇంకా నేను క్లబ్ హౌస్ నుంచి అక్కడ చిన్న మార్కెట్ షాప్ నుంచి బయటికి వెళ్తే చూడండి సెక్యూరిటీ వాళ్ళు అసలు గార్డెన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో. సో ఇంకా ముందుకు వస్తుంటే ఇది లాన్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ కూడా ఎంట్రీ అయ్యాను నేను. చూస్తున్నారా ఫ్రెండ్స్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇది లాన్. నేను ఇది ఎంట్రీ అవుతుంటే ఇక్కడ మనం కూర్చున్న స్పాట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చొని కాస్త కబుర్లు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా మనము ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది మెడిటేషన్ ప్లేస్ అన్నమాట. we can meditate here nicely. we can meditation ఇక్కడ కూర్చొని కాస్త ఆలోచించుకొని ఫోన్ చూసుకుంటా ఏదో ఒకటి చేసుకోవడం అన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు. సో ఈ ప్లేస్ అనేది ఇక్కడ మెటీరియల్ అనేది ఈ ఫ్లోర్ అనేది కాస్త డిఫరెంట్ అన్నమాట. చూస్తున్నారా ఇలా స్టెప్ చేసి చూస్తున్నాము. సో ఇది ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అక్కడ స్పేస్ మెడిటేషన్ కోసం అన్నమాట. ఫ్లోర్ చాలా చక్కగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఇది కూడా ఇక్కడ ఈ స్పేస్ పిల్లలు ఆడుకున్న స్పేస్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. సో ఇది నేను మీకు మెడిటేషన్ అని కిడ్స్ అని చూపించారు. సో దాని తర్వాత ఈ గ్రౌండ్లో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్రీ స్పేస్, ఎవ్రీ కార్నర్ ఆఫ్ థింగ్స్, కార్నర్ ఆఫ్ ద గార్డెన్, కార్నర్ ఆఫ్ ద పార్క్ ఈజ్ రియల్లీ పీస్ఫుల్ అండి. చాలా బాగుంది, నాకు మాత్రం నచ్చింది ఒకసారి. సో నేనైతే నెక్స్ట్ ప్లాన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీలైతే కంపల్సరీ ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే సెక్యూరిటీ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి. గేటెడ్ కమిటీ అంటే వాళ్ళు ప్రామిస్ చేసింది మాత్రం అంతగా అన్నీ కంప్లీట్ చేశారు, అన్నీ ఉన్నాయేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. చూస్తున్నారా ఇది లాన్ అన్నమాట. నెక్స్ట్ నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఇంకో చాలా వేరేది కూడా చెల్లి చెప్పిందనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్లో ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఒక వాళ్ళ ఓన్ అంటే ఫుడ్స్ ఉండి అక్కడ పెడతారంట ఫ్రెండ్స్. సో మనం ఒక వీక్లీ ట్వైసో థ్రైసో వెళ్ళేసి చెక్ చేసుకొని ఆ ఫుడ్ బాగుంటే వాళ్ళకి అది ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఆ ఫ్లాట్ వాళ్ళు కూడా చేసి పెడతారంట ఫ్రెండ్స్. సో బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది అందరికీ వర్క్ ఉండేలాగా వాళ్ళకున్న టాలెంట్ కూడా చూపించుకోవడము అన్నట్టు ఉంది ఫుడ్లో, కుకింగ్లో. సో మేము చూసాము, ఇంకా పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మీకు బిల్డింగ్ స్పేస్ కూడా చూపిస్తున్నాను. సో ఒక బిల్డింగ్లో ఎన్ని ఇల్లులు కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా. సో అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎంజాయ్ చేశారనుకుంటా, అర్థమైందనుకుంటా. ఇంకా కాస్త నా చిట్టి తల్లి అంది నేను పియానో కూడా నేర్చుకున్నాను చూడు అని అన్నది ఫ్రెండ్స్. సో చూడు పెద్దమ్మ అని చెప్పేసింది. చక్కగా నాకు పియానో ప్లే చేసి చూపించింది. హాయిగా అనిపించింది. ఎందుకంటే నా చిన్ని బంగారం పాడుతుంటే, పియానో ప్లే చేస్తుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత నచ్చుతుందంటే అంత నచ్చుతుంది. మంచి చక్కగా ఫ్రెండ్స్ అసలు ఎలా అంటే ఎంతో బుద్ధిమంతురాగా చాలా బాగా ఫ్రెండ్స్. రియల్లీ నేను ఎంత పొగిడినా దానికోసం చాలా తక్కువనే ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి మీకు యూస్ఫుల్ వీడియోస్ నేను పెడతానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ప్రతిదానికి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. నాకు అర్థమైతే మాత్రం కంపల్సరీ నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారా అది చక్కగా ప్లే చేసింది పియానో, నైస్గా ప్లే చేసింది. తర్వాత మళ్ళీ మేము గప్చుప్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో చిట్టి తల్లి కోసం గప్చుప్స్ చేసుకున్నాము, ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్. ఇంకా మీకు నచ్చింది అనుకుంటా. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే అడగండి. సో నేను అనుకుంటున్నాను మీకు మాత్రం ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటా వీడియో ఫ్రెండ్స్.
సో మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనుకుంటా. ఇంకా ఇటువంటి వీడియోస్ తెస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.